కాకినాడ నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో పీఎం స్వనిధి 2.0 లోక కళ్యాణ్ మేళా పథకంపై స్మార్ట్ సిటీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కె శైలజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ బి ప్రియంవద, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సిహెచ్ ప్రసాద్, టౌన్ ప్రాజెక్ట్ అధికారిని కె శైలజ, మెప్మా జిల్లా అధికారి రవిశంకర్ హాజరై మాట్లాడుతూ వీధి విక్రయదారులు మరియు చిన్న వ్యాపారులు పీఎం స్వనిధి 2.0 ద్వారా 3వ విడత వరకు రుణ సౌకర్యం పొందవచ్చునని తెలిపారు. మొదటి విడతలో 15,000, రెండవ విడతలో 25,000, మూడవ విడతలో 50,000 వరకు రుణాలు అందజేయనున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు రుణాలు పొందని అర్హులైన లబ్ధిదారులు మెప్మా కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చునని, బ్యాంకులు అర్హులైన వారికి వెంటనే రుణాలు మంజూరు చేస్తాయని తెలిపారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన వంటి ఇన్సూరెన్స్ పథకాలలో వీధి వ్యాపారులు తప్పక భాగస్వాములు కావాలని అన్నారు. వీధి వ్యాపారులు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని, ఇలా చేస్తే క్యాష్ బ్యాక్ లాంటి ప్రయోజనాలు కూడా లభించనున్నాయని తెలిపారు. ప్రతి చిరు వ్యాపారి పీఎం స్వనిధి పథకంలో పేరు నమోదు చేసుకోవాలని, పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వెండింగ్ జోన్లలో వ్యాపారం చేయాలని సూచించారు. రుణదారులు బ్యాంకుల ద్వారా రుణం పొందడం ద్వారా వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా ప్రభుత్వ రాయితీలను పొందే అవకాశం ఉందన్నారు. పీఎం స్వనిధి 2.0లో కాకినాడ నగరపాలక సంస్థ నందు సుమారు 15,000 లోన్స్ మంజూరు చేయనున్నామని, ఈ అవకాశంలో వీధి వ్యాపారస్తులందరూ సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం నందు వీధి వ్యాపారులకు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డి వెంకటరాజు, పోస్టల్ డిపార్ట్మెంట్ మేనేజర్ రాజ్ కుమార్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నందాజీ, యూపీఏ సూపరింటెండెంట్ సతీష్, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు, వెల్ఫేర్ సెక్రటరీలు, టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులు మరియు వీధి వ్యాపారులు పాల్గొన్నారు. వాళ్ళకి కనీసం 3 నెలలు కూడా వాళ్ళు పొదుపు కూడా చేసుకోలేదు. ఒక బ్యాంక్ ముందుకు వచ్చి 4 lakhs వాళ్ళకి లోన్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి లోన్స్ ఇచ్చేదానికి వాళ్ళ హెల్త్ సంబంధించి, వాళ్ళ ఇన్సూరెన్స్ సంబంధించి అన్ని కార్యక్రమాలు మనం చేపడుతున్నాము. సో అది కంప్లీట్ గా సక్సెస్ అయింది. చాలా మంది వీధి విక్రయదారులు దీన్ని ఉపయోగించుకున్నారంటే కనుక దాన్ని ఎక్స్టెన్షన్ అంటే పొడిగిస్తారు అన్నమాట స్కీమ్. ఈ పొడిగించడంతో దీన్ని కొంచెం మాడిఫికేషన్ చేశారు, మార్పులు చేశారు. అందులో ఏంటంటే 15,000, 25,000, 50,000 వరకు రుణ సౌకర్యం కల్పిస్తున్నారు వీధి విక్రయదారులకి. వీధి విక్రయదారులు నిజంగా పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే చివరికి వెడ్డింగ్ కార్డ్స్ కూడా వాట్సాప్ లో పంపించి వస్తారని ఈ రోజు. కాబట్టి అంత టెక్నాలజీ బాగుంటుంది కనుక పోస్ట్ ఆఫీస్ కూడా ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని పోస్ట్ ఆఫీస్ ప్రాజెక్టు బ్యాంకింగ్ సేవలు కూడా అందిస్తాం.